ఊరువాడ వినాయక చవితి సందడి నెలకొంది. మండపాలను సుందరంగా ముస్తాబు చేసి వివిధ రూపాల్లోని బొజ్జగణపయ్య ప్రతిమలను కొలువు తీర్చారు. ఆలయాలు రద్దీగా మారాయి. చవితి సందర్భంగా మార్కెట్లు కలకలలాడుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఏకదంతుణ్ణి విభిన్న రూపాల్లో తీర్చిదిద్ది ప్రతిష్ఠించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏకశిలామూర్తిగా లంబోదరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. 9 రోజుల పాటు జరిగే చవితి వేడుకలు ఆఖరి రోజున మహాన్నదానంతో ముగుస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిళ్ల సిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. డప్పు వాయిద్యాలు, డోలు సన్నాయితో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. పార్వతీపుత్రునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. యానంలో ఫ్రెంచ్ వారి పాలనా కాలం నుంచి పిళ్లరాయుడిగా పిలువబడుతూ లంబోదరుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. బాపట్ల జిల్లాలో విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో మండపాలను అలంకరించారు. చీరాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2000 వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. మార్కెట్లు రద్దీగా మారాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. పూజకు కావాల్సిన పండ్లు, పత్రి తదితర సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు.